MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో నేనైతే వచ్చాను. 9 జనరేషన్స్ నుంచి కుటుంబం మొత్తం కూడా మన ఆయుర్వేద వైద్యంలోనే ఉన్నారు. సో ఈ జనరేషన్కి వచ్చేసి ఎస్కే రసూల్ గారు ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి వారితో మాట్లాడి మైగ్రేన్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా వీళ్ళలోనే వస్తుందా, ఇలాంటి పర్టికులారిటీస్ ఉంటాయా, దీని గురించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మన పల్లెటూర్లలో పుట్టిన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. అలాగే చిన్న చిన్న వాటికి కూడా చిన్నవే కదా అని ఆలస్యం నిర్లక్ష్యం చేసినప్పుడు అవి చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి. మైగ్రేన్ అనేది అందరిలో కామన్గా వస్తున్న ఇష్యూ. ఈ జనరేషన్స్ వాళ్ళకి ఎక్కువగా స్క్రీన్స్ చూడడం వల్ల కానివ్వండి, లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానివ్వండి, మరే ఇతర సమస్యలైనా ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి, ఎందుకు వస్తుంది, మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? చక్కటి ప్రశ్న అడిగారు. ఇది ఈరోజు కాదు, కాస్త ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది మైగ్రేన్. ఈ మైగ్రేన్ తల్లి ఎక్కువగా వచ్చేది ఆడబిడ్డల్లో, అవును, అంటే అమ్మాయిల్లో. ఇంట్లో సమస్యల గురించి అంతా ఎక్కువ ఆలోచిస్తుంటారు. లేదు, ఆలోచన మేబీ అదొక రీజన్ కాదా? ఆలోచన దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు నా బిడ్డలు, బహిష్ట అయిన 3వ దినం తలస్నానం చేస్తారు, శుభ్రంగా ఎంట్రుకు తుడుచుకోరు. ఆ తుడిచిన తర్వాత ఒక మట్టి మూగుడులో నిప్పులేసి కాస్త ధూపం వేసి వాటిపైన గంప సాంబ్రాణి అంటారు, ఆ యొక్క ఆ పొగని ఆ వేడిని అలా కురులకు చూపిస్తే ఆ నీటిలో ఉండే చెమ్మ వెళ్ళిపోతుంది. అసలు అలా చేసి ఎన్నాళ్ళు అయిపోయిందో, చిన్నప్పుడు చేసాం అలాగా. కానీ అక్కడ పాలమడ్డని, రాళ్ళమని, గుగ్గిలమని, గవ్వ సాంబ్రాణని, గవ్వ పలుకు సాంబ్రాణని, లోబానని ఎన్నో ఈ భూమాత 225 ఖనిజ లవణాలలో పుట్టేదే ఈ సామ్రాణి. ఇవన్నీ భూమిలో పుట్టేటివే. ఎప్పుడైతే నా బిడ్డలు మీరు ఇలా సామ్రాన్ని పొగేసుకోకుండా అశ్రద్ధ చూపుతారో లైట్గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. కాస్త వర్షపడగానే ఈ చేతులన్నీ జోములు రావడం, సుమ్ అనడం, ఈ చెవులు గుయ్యి అనడం, అలా అలా చలిచలి పెట్టడం, ఏమంటే సన్నివాతం, సంధివాతం, సన్నిపాతకం, సంధివాతం. ఆ సన్నిపాతకం సంధివాతమే మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. రెండవది, స్నానం ఆచరించిన తర్వాత భార్యాభర్తలు ఆడవారిది మహోన్నతమైన పాత్ర, తల శుభ్రంగా తుడుచుకోవాలి. తల శుభ్రంగా తుడుచుకొని పొద్దున ఎండలో కూర్చుంటూ ఉండ్రి. 2 బెనిఫిట్. ఒకటి, ఎంట్రుకల శుభ్రంగా తడి ఆరడం, డి విటమిన్ రావడం. ప్రాచీన కాలంలో ఎన్నో కవులు రాశారు. రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటుంది, చూసారా? రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటుంది. ఆ గాలిలో ఆ ఎండకి మనం ఈ కురులు ఆర్పుకుంటే ఈ సమస్యలు మనకు ఉండవు. మానేలు వాళ్ళ కళాలతో ఎన్నో రాశారు, ఆచరించండి అని. ఎప్పుడైతే దీన్ని ఇలా మనం వదిలేస్తామో అదే మైగ్రేన్ తలనొప్పి. ఒకటే మేజర్ సమస్య అంటారా అండి దీనివల్ల వచ్చే ఇదే సన్నిపాతకం, సంధివాతం. ప్రాచీన ఎత్తండి, సిద్ధవేద గ్రంథాలు ఎత్తుకండి, ఎక్కువ చూసిన సన్నివాతం గురించే రాశారు మహనీయులంతా. అల్లమని, మిరియాలని, సొంటని, తొలిసని, దాల్చిన చెక్కని, పిప్పళ్ళని, ఇవన్నీ కషాయాలు, జఠరాగ్ని పెంచే కషాయాలే ఈ సంధివాతం. శరీరంలో ఏదో రావచ్చు, వాతం పేరున త్వరగా క్లీన్ చేయొచ్చు. కఫం పెరిగి కఫం పిత్తంలో చేరిందా, లేదా పిత్తం కఫంలో చేరిందా, ఆటోమేటిక్గా వచ్చేటి సంధివాతాలు, షట్చక్రాలాగి, విశుద్ధ చక్రాలాగి ఈ లేనిపోని రోగాలు రావడం. దీనికి మూల కారణం సంధివాతం, సన్నివాతకం. 2 పేర్లు ఒకటే. దీనికి మనం ఏం చేయాలా? సింపుల్ రెమెడీ, అంతా మన వంటింట్లోనే ఉన్నాయి. 2 టీ స్పూన్ల మనం ఆవాలు తీసుకోవాలా, మస్టర్డ్ ఆవాలు. ఒక 4 ఎల్లిపాయలు తీసుకోవాలా. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇవి కాస్త మెత్తగా పౌడర్ చేయాలా. ఇది ఆవాలు రోస్ట్ చేసుకోవాలా, కొద్దిగా నూరాల, దాంట్లోకి ఎల్లిపాయలు వేయాలా, అది నూరేయాలా. ఒక చిన్న మూట కట్టి
స్మెల్ దాని వాసన చూస్తూ పండుకోవాలా. వెల్లుల్లి అంటే చిన్న వెల్లుల్లి, చిన్న అవునండి, ఉల్లిపాయ garlic. కదండి. దీన్ని ఇక్కడ నస్సు ఉంది కదా, అక్కడ కంటికి పోయకూడదు. ఇది ఇక్కడ నస్సు ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి కాస్త. ఓకే. ఒక్కసారిగా అలా అలా లాగేస్తుంది. ఆ వాసన చూస్తూ ఉంటే 10 నుంచి 11 రోజులు నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీ సమస్య పరిష్కారం. ఇక జన్మలో మీకు తలనొప్పి రాదు. ఓకే. రెండవది, ఇక పల్లెటూరులో అయితే గోమూత్రంలో ఆవాలు వేసుకొని, ఈ ఆవాలు అంటే ఈ మన మస్టర్డ్ తీసుకొని మెత్తగా నూరి గోమూత్రంలో పేస్ట్ చేసి మాడుగు పూసలు కాస్త పండుకున్నామా 1 గంటలో రిలీజ్. ఓకే. గోమూత్రం దొరకని వాళ్ళు ఫస్ట్ ఇది చేసేసుకోవచ్చు చక్కగా. ఇంట్లో సిటీస్లో ఉన్న వాళ్ళకి దొరకకపోతే ఈ చిట్కాలలోనే ఎన్నో డబ్బులు ఆదా చేయొచ్చు. సంధివాతం పెరిగి 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 సన్నిపాతాన్ని తిరుక్కొని మైగ్రేన్ తలనొప్పి వచ్చేసి ఆపరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతారు. కళ్ళు కనపడవు, కళ్ళు మసకలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పాలైపోతారు. వెరీ సింపుల్ కదా. ఏం ఖర్చు పెట్టామమ్మా దీంట్లో? 4 ఎల్లిపాయలు, 2 టీ స్పూన్ల ఆవాలు మొత్తం చక్కగా దంచేసుకొని ఒక క్లాత్ లో పెట్టేసుకొని స్మెల్ చూడడం, లేదా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవడం లైట్ గా. ఇవన్నీ నేర్పియాలంటే ఎవరు ఉండాలా? పెద్దవాళ్ళు, ముసలోళ్ళు ఉండాలి, లేదా తెలిసిన ఆ వాళ్ళు. ముసలోళ్ళు ఏం చేయాలా? ఓల్డ్ హోమ్కి పోకుండా చూసుకోవాలి. ఎక్కడికి ఓల్డ్ హోమ్ పోకుండా. ఓకే. ప్రతి ఒక్కటి వినిపిస్తారు. వాళ్ళ జీవిత అనుభవాలను తెలియజేస్తారు, వాళ్ళ పట్టే కష్టాలు తెలియజేస్తారు, మనకి చిన్న చిన్న చిట్కాలు చూపిస్తారు. చూడండి ఎంత సింపుల్గా ఉంది ఇది. మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణం స్నానం చేసి ఇంటిలో మనం సాంబ్రాన్ని పొగ వేసుకోకుండా వదలడం, అది పొరపాటు. ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి మనకి? ఇంటి పెద్ద ఆయనకి ఏటీఎం బొక్క. ఓకే. సమస్య. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం మర్చిపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక చిట్కా చెప్తారా మా కోసం? అంటే ఆవాలు వెల్లుల్లి ఓకే చేసుకుంటారు, ఆవాలు గోపంచకంతో కూడా చేసుకోవచ్చు. ఇంకేదన్నా ఇంకొంచెం ఈజీగా ఉండేది ఏమైనా ఉందా? ఇంకైతే అదే వెల్లుల్లిని దంచండి, బట్టల్లో మూట కట్టి దాని వాసన చూడండి, ఇంకా వెల్లుల్లి డైరెక్ట్ ఈ సమస్య ఉండదు. ఓకే. ఓన్లీ వెల్లుల్లి కూడా తగ్గించేస్తుందా మైగ్రేన్? అంటే ఇక్కడ మస్టర్డ్ కలిస్తే, ఆవాలు కలిస్తే ఈ వెల్లుల్లిలో ఉండే రసాయనాన్ని బ్రెయిన్లోకి త్వరగా తీసుకెళ్ళిపోతుంది. ఓకే. త్వరగా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళకు తుమ్ములు రావాలా, తుమ్ములు వస్తే ఆ టైంలో అప్పుడు ఏం చేయాలా? నిప్పు పైన కాస్త పసుపు వేసి ఆ పొగని పీల్చండి, తుమ్ములు వచ్చేస్తాయి. ఆ తుమ్ములు రాగానే తలభారం తగ్గిపోతుంది. ఓకే. ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఓకే. వెరీ సింపుల్. ఇంకా ఈ ఈ తలభారం తగ్గాలంటే ఈ మన ఆనియన్, పెద్ద ఉల్లిపాయ దాన్ని బ్యాక్ సైడ్ కట్ చేసి లిక్విడ్ పాల మాదిరి వస్తాయి తెల్లగా, అవి ఒక్కసారి కంటి కాటుకు పెట్టుకోండి. అమ్మో, జన్మలో 1 నిమిషమే ఓకే. కంటి మసకలు, కళ్ళలో శుక్లాలు, కంటి పొరలు, కాస్త వర్షం పడితే చలి పెట్టిన కావడం, ఇప్పుడు తలను వస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, కళ్ళల్లో నీళ్లు, ఆవలింపులు ఎన్నో ఒకటికి ఒకటి జత అయిపోయి ఈ అందమైన దేహాన్ని అతలాకుతలం చేస్తాయి. సింపుల్ రెమెడీ, దీన్ని పాటించండి. వంటిల్లే వైద్యశాల, అవి తెలియక కదా ఈరోజు మనం నానా కష్టపడిపోతా ఉండేది. రసూల్ గురించి చెప్పేది ఒక్కటే, ఆచరించండి, ఆచరణలో తీసుకోండి. భారతీయ ఆయుర్వేదానికి 10 మందికి తెలియజేయండి. ఇదే మన దేశ లక్ష్యం.